హలో నమస్తే వనకం సలాం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వెజ్ నూడిల్స్, చికెన్ పిజ్జా, వెజ్ బర్గర్ విత్ కూల్ డ్రింక్. వావ్, ఇలాంటి ఛాలెంజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. పిజ్జా, బర్గర్, నూడిల్స్ ఎంత బాగుంటాయో చెప్పడం కంటే దాని టేస్ట్ మామూలుగా ఉండదు. అవునా, నిజమా కదా? కానీ మా చెల్లెకైతే బర్గర్ నచ్చదు. కానీ ఈ రోజు గెలుస్తా అని పక్కా గెలుస్తా. లాస్ట్ టైం నేను ఏమంటారు నిలబెట్టుకుంటా మాట అనేసి అన్నది. చూద్దాం ఈ రోజు పండు విన్ అవుతుందా నేను విన్ అవుతుందా అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ రోజు ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని క్యాంప్ ఆగి డన్ చెప్తారో వాళ్ళ విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి ఈ రోజు అయితే ఫుల్ క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. మా చెల్లిని మళ్ళీ ఓడిద్దాం. ఈ రోజు ఓడిస్తా ఖచ్చితంగా. సరే చూద్దాం. చూడు, ఖచ్చితంగా గెలుస్తాయి వాళ్ళని. నీకు అంత సీన్ లేదులే. ఓకే అంటావా? అంత సీన్ గెలిచి చూపిస్తాయిలనే నీకు. చూద్దాం. ఈ రోజు గెలువు పండు. నువ్వేది అడిగితే అది కొనిస్తామే. నేను నువ్వేది అడిగితే అది కొనిస్తా. 2 సార్లు బెట్టు కట్టిన పైసలు ఇచ్చినావా? నైట్ వదిలిపెట్టేసాయి. అదేదో క్యాజువల్ గా పెట్టినా. ఈ రోజు ఖచ్చితంగా నీకు ఏది కావాలంటే అది కొనిస్తా. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఎట్లా వేసి మా చెల్లెని ఓడిపిస్తా. ఎందుకంటే మళ్ళీ ఏం అడుగుతుందో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఓడిపిస్తా. సరే, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్, బాగుంది. వెజ్ బర్గర్ ఫస్ట్ టైం తింటున్నాం. చికెన్ బర్గర్ తిన్నాం కానీ వెజ్ ఇప్పుడే తింటున్నాం ఫస్ట్ టైం. అది జారిపోతుంది. మింగడానికి కష్టమైపోతుంది కదా. నాకు నీళ్ళు తిన్న తొందరగా కొంత పట్టుకుని సూపర్. నూడిల్స్ కబున్నాయి. అయ్యో, మొత్తం కిందపోతుంది. వచ్చలేదు, స్టైల్ పడితే ఇంకొంటారు కదా. దొంగది అమ్మి. బాగుందా? అరే నేనేమన్నా, మరి ఒక చేతుడ్డ మీద నువ్వు కడుతున్నావు. నువ్వు సూపర్ ఉంది. అప్పుడు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిరా. ఓవర్ చేయకు, మన చేతి మీద కూర్చుకుంటుంది. పెట్టినా నోడి పెద్దమని తెలుసు.
నవ్వకు నువ్వు నమ్మడం కొంచెం కష్టమవుతుంది. వేడి ఉంటే తినబుద్ధి చల్లపిండి అది పిజ్జా అనుకుంటున్నావా ఏంటి అనుకుంటున్నావు? అది నీదే మొత్తం. నాది మరి. మరి అదే డన్. సడన్ గా వచ్చేసి నమ్మకు చిట్టి. డన్. ఇట్లా ఎప్పుడు కదా బేకొట్టి వచ్చేసింది. అయిపోయింది ఇక డన్. నేనే విన్నర్. చాలా రోజుల తర్వాత నేనే విన్నర్ అయిపోయినాను. నా వచ్చేయమన్నా నిన్న ఇచ్చిన మాటని ఇప్పుడు నిలబెట్టుకున్నా నేను. ఏడోకు ఓడిపోయినా మీరే చూసారు కదా. ఇప్పుడు ఇట్లా కన్ను ఇట్లా తుడుచుకుందా లేదా చూడండి. చెమట వచ్చింది ఇట్లా తుడుచుకుంటున్నా. అంత లేదు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అబద్ధాలు ఆడచిట్టి ఎందుకు? లేదు గాయస్ నేను ఏడవట్లేదు. నేను ఎందుకు ఏడుస్తా? ఏంది మేకొచ్చి ఇట్లా వస్తున్నాయి? అమ్మో ఇప్పుడు నేను మా చెల్లెకి ఏది అడిగితే కొనియాలనా? కొనియాలా? అస్సలు కొనియా. ఖచ్చితంగా కొనియాల్సిందే నువ్వు. సరే కొనిస్తాలే. ఏం కొనిస్తావు చిట్టి? ఏం కావాలా? తర్వాత అడుగుతా, ఇప్పుడు ఏమొద్దు కానీ. యాహూ నేను వింటాను, ఇంత హ్యాపీగా ఉంటాను నేను. చికెన్. సో ఫ్రెండ్స్ మా చెల్లి విన్ అయింది కాబట్టి నేనైతే పనిష్మెంట్ తీసుకోవాలి. సో ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత గెలిచిపోయినాను ఇవాళ. ఫుల్ హ్యాపీ. ఒక్కదానికే. ఈ రోజు నుంచి నేను కూడా చూపిస్తా. అంత సీన్ లేదు. నీకు ఏదో ఒక వీడియోలో గెలిచినావని అన్ని వీడియోలో ఏం నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా నువ్వు? ఓ ఏ పొద్దు 2-3 వీడియోలలో గెలిచి నేనే గెలిచిన ఒక్కదానికే అంట. మరి అంతే. ఏంటి ఒక్కదానికే మరి. సరే పనిష్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా. తీసుకుంటా. సరే కానీ అమ్మో ఆ పనిష్మెంట్ తలుచుకుంటేనే ఎట్లుంది, దడుకు ఉడుతుంది. ఇవాళ రివెంజ్ పనిష్మెంట్ ఇవ్వబోతున్నా. ఎట్లా ఇస్తుంది చూడండి. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? చెప్పు. చూపిస్తా. చూపి. నిన్నే నాకు ఇచ్చింది పనిష్మెంట్. కాకపోతే ఒకటే పచ్చిమిరపకాయ ఇచ్చింది, నేను 2 ఇస్తున్నా మా అక్కకి. ఒక చిన్నది కూడా కాదు, ఇంత పొడుగు ఉన్నది. ఈమెంత పొడుగు ఉన్నది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో నిమ్మకాయ పిండి అవి 2 పచ్చిమిరపకాయలు తినాలి. 2 ఒకటేసారి తినాలా? అట్లా ఎట్లా తింటారు? లేకపోతే ఒకటి తిన్న తర్వాత ఇంకోటి మంటలు వేస్తుంది. అందుకే 2 ఒకటేసారి తింటే అయిపోతుంది. తర్వాత నిమ్మకాయను కూడా తినేయాలి. ఓకే తినేసేయి. పోసివా పట్టుకో. ఇక చూడమ్మే పడ్డదమ్మే. ఈయనవెందుకు అమ్మే నువ్వు? ఆగు, మొత్తం నువ్వు చేతటం పెడితే నాకు ఎట్లా అవుతా చెప్పు. మొత్తం తినాలి ఇప్పుడు నువ్వు. ఏం మిలుగుచ్చు తొడిమలు కొడతా సహా. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తింటే నా ఫోటోకి దండేయాల్సి వస్తుంది. ఇంత కారం ఉంటాయి. తలుచుకుంటేనే భయం అవుతుంది. మొన్న పండు ఏమన్నా తిన్నదా పాపం. తర్వాత నాకు బాధ అనిపించింది, ఎందుకు అనవసరంగా ఇచ్చినానేమో అని. కానీ ఇప్పుడు ఓడిపోయినందుకు అసలు బాధపడ్డావు చిట్టి. తర్వాత నువ్వు మనసు బయటకు చెప్పకపోయినా కానీ లోపల బాధపడ్డా. ఏమో హ్యాపీగా ఫీల్ అయినా తెలుసు. అమ్మ దొంగ. నేనేదో పోని పాపను ఒక్కటి ఇస్తే నాకు 2 పచ్చిమిరపకాయలు ఇస్తుంది. ఇంకా ఎంత పెద్ద నిమ్మకాయ చూడండి. సర్లే ఏం చేస్తాం, తినాలి పక్కా తప్ప. మోసం. ఓకే స్టార్ట్ చేసిన గైస్.
చేయక తప్పదు. చెయ్యు తొందరగా. తిను. నీ ఎక్స్ప్రెషన్ చూడాలి నేను. ఎట్లా ఎన్ని రోజులే పనిష్మెంట్ తీసుకోక. మరి తిను ఫాస్ట్ తినేసేయి. భయం వేస్తుంది చిన్న, ఒక్కటి కూడా కాదు, 2 ఇవి పుచ్చ కారం ఉంటాయి. పుచ్చ కారం ఉంటాయి. ఓకే స్టార్ట్. తింటా భయపడకుండా, కానీ భయం వేస్తుంది. భయపడకుండా అంటది, మళ్ళీ భయం వేస్తుంది అంటది. అయ్యో చిట్టి నమ్మినావా అసలు? నువ్వు నమ్మినావా? అబద్ధం చెప్పావు. నన్ను గుద్దింది. రాదు ఇది. కొట్టుకో, నెత్తికేసి కొట్టుకో. మొత్తం నోట్లో పెట్టేసి నమ్మలేసేయి. పండు ఏడ్స్ కొంచెం. అమ్మ దొంగ నీళ్ళు లాగింది. పండు చచ్చిపోతున్నావే, అయినా కూడా దానికి మంటలేదు. నేను ఒప్పుకోని పనిష్మెంట్ మళ్ళీ మళ్ళీ చెయ్యాలా నువ్వు? ఇప్పుడు పండు చచ్చిపో, మళ్ళీ చెయ్యాలి ఇప్పుడు పనిష్మెంట్. మళ్ళీ 2 మర్చిపోయి సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే ఫుల్ కారం నేను తట్టుకోలేకపోతున్నా. నవ్వుస్తుందా? అందరు నోడిపించింది, అందరు పనిష్మెంట్ ఇచ్చింది. ఇక రామికి దీని పనిష్మెంట్ తీసుకున్నా. ఫుల్ హ్యాపీ, ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో ఫ్రెండ్స్, నేనైతే పనిష్మెంట్ తీసుకున్నా, నాతో కావట్లేదు. కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ. హాయ్ అక్క, నా నేమ్ అమ్ము. ఒకసారి వీడియోలో నాకు హాయ్ చెప్పండి అక్క ప్లీజ్. మీ వీడియోస్ నేను ఇంకా మా అమ్మ చూస్తాము రోజు. ప్లీజ్ హాయ్ చెప్పండి అక్క. హాయ్ సన్నీ. హాయ్ సన్నీ. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సెకండ్ కామెంట్ వచ్చేసి సనా నేహ. హాయ్ అక్క, నేను సనని. మీ వీడియోస్ నేను రోజు చూస్తా. క్రేజీ పనిష్మెంట్స్ చాలా ఫన్నీగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమైతే ఇంకా ఫన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాం. థర్డ్ కామెంట్ వచ్చేసి నస్రీన్ బేగం. హాయ్, మీ వీడియోస్ చాలా ఇష్టం మా పిల్లలకు. మీ వీడియోస్ రోజు చూస్తారు. మీరు ఆల్ కూల్ డ్రింక్స్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ కూల్ డ్రింక్స్ అంటే ఓన్లీ తాగడమేనా, లేకపోతే దాంతోపాటు ఇంకేమైనా ఫుడ్ పెట్టుకోవాలా అనేది మేము డిసైడ్ చేసుకొని మీకైతే వీడియో చేస్తాం. లేదంటే కామెంట్ అయినా రిప్లై ఇస్తాం, ఓకేనా? చేయలేకపోతే కానీ మేమైతే ట్రై చేస్తాం. ఆల్ కూల్ డ్రింక్స్ అంటే కొంచెం తాగడం కష్టమే కదా. సో ఫ్రెండ్స్, నాకైతే పనిష్మెంట్ ఒక రేంజ్లో ఇచ్చింది మా చెల్లె. నెక్స్ట్ పనిష్మెంట్ తను ఓడిపోతే ఒక రేంజ్ అంటే ఇంతకు మించి ఇస్తా చూడండి. ఒక్క దానికే ఇట్లా ఇచ్చినావు కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.